screen, sir. Right. This is quick access toolbar. Top loan this is quick access toolbar. This is menu bar. These are tabs. Right. Under tabs we have different tools. Right. This is called ribbon. Like this is search box. This is title. We have two parts in title. One is the software name. Another one is workflow name. ఈ ఏరియా is called workflow. అలాగే canvas. Like this is configuration tool, configuration window, right? This is the results window, and here we will have preview. This is run button to execute our workflows, right? So yesterday ఏం చూసాం మనం, right? We have data. We'll go with data అంటే. సో మనకి ఇక్కడ ఒక డేటా ఉంది. ఈ డేటాలో రైట్ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. 3 సినారియోస్ ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే వీ హ్యావ్ 3 సినారియోస్. ఇవేంటండి 2 టేబుల్స్. వీ స్టార్టెడ్ విత్ జాయిన్స్ టాపిక్. ఎందుకు? బికాజ్ ఈజియెస్ట్ వన్, రైట్? ఇదే అదర్ టూల్స్ లో దిస్ ఈజ్ టిపికల్ వన్, రైట్? నేను ఎస్క్యూఎల్ చెప్పేటప్పుడు కూడా జాయిన్ రాయడానికి అక్కడ మీరు 2 టేబుల్స్ ని జాయిన్ చేయాలి అనుకుంటే అక్కడ నేను చూపించాను చిన్న క్వరీ. అక్కడ విల్ గో విత్ సెట్ ఆపరేటర్స్ లా, అదర్వైజ్ విల్ గో విత్ జాయిన్స్. అట్లా ఉంది అక్కడ. దట్ ఈస్ టిపికల్, రైట్? బట్ ఆల్ట్రిక్స్ లో అట్లా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ 1, ఇక్కడ టేబుల్ 2. ఈ 2 టేబుల్స్ ని జాయిన్ చేయాలంటే ఇట్స్ లైక్ ఏ పెండ్. ఈ టేబుల్ మీకు ఇలా రావాలి, దీని కింద రావాలి. సో ఎంప్లాయీ ఐడి షుడ్ కమ్ అండర్ ఎంప్లాయీ ఐడి ఓన్లీ. salary should come under salary only. Employee name should come under employee name only. But the positions are different. ఇక్కడ చూస్తే ఎంప్లాయీ ఐడి is the first column, ఇక్కడ here last column, right? ఇక్కడ ఎంప్లాయీ నేమ్ is the second column, ఇక్కడ first column. Salary is the last column, ఇక్కడ second column. మనం బట్ ఇక్కడ కామన్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ నేమ్స్. Column names are exactly same. Column names are exactly same. So by using column names మనం ఏం చేసాం, వీటిని జాయిన్ చేసాం. By using column names మనం జాయిన్ చేసాం, రైట్? మరి నెక్స్ట్ సినారియో కనుక చూస్తే, ఇఫ్ యు సీ ద అదర్ సినారియో, రైట్? ఇఫ్ యు సీ ద అదర్ సినారియో అంటే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ సేమ్ టేబుల్స్. ఇక్కడ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి బోత్ ఆర్ డిఫరెంట్. మరి త్రూ ఎంప్లాయీ నేమ్ వీ కెనాట్ కంబైన్ దిస్. అట్లాగే ఫస్ట్ నేమ్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఎఫ్ నేమ్ అని ఉంది, బట్ ద లాజికల్లీ బోత్ ఆర్ సేమ్. అలాగే ఇక్కడ లాస్ట్ నేమ్ ఉంటే ఇక్కడ ఎల్ నేమ్ ఉంది, లాజికల్లీ బోత్ ఆర్ సేమ్, బట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్. సో బై నేమ్, బై యూజింగ్ నేమ్ వీ కెనాట్ జాయిన్ దీస్ టేబుల్స్, రైట్? 1 second. By using name we cannot join these 2 tables. మరి ఎట్లా? బట్ మీరు ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే అక్కడ పొజిషన్స్ ఆర్ సేమ్. అంటే కాలం నేమ్ పొజిషన్స్ ఆర్ సేమ్. కాలం నేమ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ సేమ్ అండి, రైట్? కాలం నేమ్ పొజిషన్స్ ఆర్ సేమ్, రైట్? సో చూద్దాం, చూడండి, రైట్? ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఈఐడి, names are different, but position, first column, F name, first name and F name, both the names are different, but second column. అలాగే లాస్ట్ నేమ్, ఎల్ నేమ్, ఈ రెండు డిఫరెంట్, బట్ పొజిషన్స్, ఇది థర్డ్ కాలమే, ఇక్కడ థర్డ్ కాలమే, ఇక్కడ ఇది సెకండ్ కాలమే, ఇక్కడ ఇది సెకండ్ కాలమే, ఇక్కడ ఇది ఫస్ట్ కాలమే, ఇక్కడ ఇది ఫస్ట్ కాలమే. అంటే కాలం పొజిషన్స్ ఆర్ సేమ్. ఇది ఒక సినారియో. దీన్ని ఎలా చేయాలి? కాలం పొజిషన్స్ ని బట్టి జాయిన్ చేయాలి. దిస్ ఈజ్ ఇది కాలం నేమ్స్ ని బట్టి జాయిన్ చేయాలి, ఇది కాలం పొజిషన్ బట్టి జాయిన్ చేయాలి. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇది లాస్ట్ పై ఇక్కడ ఒక సినారియో, ఇదొక టైప్ ఆఫ్ సినారియో, ఇదొక టైప్ ఆఫ్ సినారియో. మీరు లాస్ట్ చూస్తే ఫస్ట్ 2 సినారియోస్ విల్ నాట్ వర్క్ హియర్. ఎందుకు? ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఇదిగోండి ఈఐడి, పొజిషన్ డిఫరెంట్.
నేమ్స్ డిఫరెంట్ అలా అని చెప్పి అట్లీస్ట్ పొజిషన్స్ సేమ్ ఉన్నాయంటే నో. ఇక్కడ ఫస్ట్ కాలం ఉంటే ఇక్కడ సెకండ్ కాలం. అఫ్ కోర్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ ఎఫ్ నేమ్, నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ స్టిల్ పొజిషన్స్ సేమ్ అంటే నో. ఇక్కడ ఇది సెకండ్ కాలం, ఇక్కడ ఇది ఫస్ట్ కాలం. ఇది లాస్ట్ నేమ్, ఇది ఎల్ నేమ్, బోత్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్. మరి అట్లీస్ట్ పొజిషన్స్ సేమ్ అంటే నో. ఆఫ్ కోర్స్ ఇక్కడ సేమ్ ఉన్నాయి బట్ మిగతా ఇక్కడ థర్డ్ కాలము, ఇది థర్డ్ కాలం, బట్ మిగతావి డిఫరెంట్ కదా. సో దీన్ని ఎలా చేయాలి? సో ఇట్లా 3 సినారియోస్ ఉన్నాయి, రైట్. బట్ దీనికి నేమ్డ్ రేంజ్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ టేబుల్ 1 అంటే ఇది, రైట్. సో టేబుల్ 2 అంటే ఇది. సో దిస్ ఈజ్ ఎ బిట్ ఈజీ అండి, దీనిలో ఏం కష్టమేం లేదు. చూడండి, కంట్రోల్ ఎన్, న్యూ, రైట్. ఈ నేమింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ టిపికల్ థింగ్. కంట్రోల్ టీ తో చేస్తే అది టేబుల్ ఫార్మాట్ అంటాం, దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ చూడండి, దీనికి నేమ్ మీరు చేయాలనుకోండి, సింప్లీ సెలెక్ట్ అండ్ ఈ నేమ్ బాక్స్ లో మనం ఫస్ట్ వర్క్ బుక్ లో, ఎక్సెల్ లో ఫస్ట్ వర్క్ బుక్ లో నేమింగ్ ఏ సెల్, సింగిల్ సెల్, గ్రూప్ ఆఫ్ సెల్స్, అట్లాగే నేమింగ్ ఏ ఫార్ములా అక్కడ నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ TBL1 అనుకోండి, అలా ఎంటర్ చేస్తే దెన్ ఇక్కడ ఓకే TBL1. సో TBL అనే సెల్ అడ్రస్ ఉంది, రైట్. బట్ స్టిల్ చూడండి ఇక్కడ రాలా. సో దీన్ని టేబుల్ 1 అని రాయండి, టేబుల్ 1, అదిగోండి. సో ఇప్పుడు మీరు ఆ నేమ్ సెలెక్ట్ చేశారనుకోండి, టేబుల్ 1 అంటే ఈ పర్టికులర్ రేంజ్కి మనం టేబుల్ 1 అని ఇచ్చామన్నమాట. ఇది ఆల్ట్రిక్స్ లో ఇది ఒక ఆప్షన్, అక్కడ నేమ్డ్ రేంజ్ అని ఉంటుంది, దాన్ని పిక్ చేసుకుంటే ఆ టేబుల్ పిక్ చేస్తుంది అనమాట. ఇట్లా వీ కెన్ ఈజీలీ నేమ్ ఇట్. బట్ నేను ఆల్రెడీ నేమ్ చేశాను కాబట్టి యూ నీడ్ నాట్ గో విత్ నేమ్స్. టేబుల్ 2 అంటే ఏంటండి, ఇదిగోండి, దిస్ ఈజ్ టేబుల్ 2. మరి అలాగే ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి చూసారు, అక్కడ ఎంప్లాయీస్ డేటా అంటే ఇది, అట్లాగే ఎంప్లాయీస్ డీటెయిల్స్ 2 అంటే దిస్ ఈజ్ ద 1. అట్లాగే వీ హ్యావ్ అనదర్ సినారియో, ఏంటది, డేటా 1, ఓకే, ఇది డేటా 1, ఇది థర్డ్ సినారియో, దిస్ ఈజ్ ఎ టిపికల్ 1. బట్ ఇవి మీరు మాన్యువల్ గా చేయాలంటే దిస్ ఈజ్ రియల్లీ గోయింగ్ టు బి హెక్టిక్. ఇన్ ఎక్సెల్ కానీ వేరే సినారియోస్ లో కానీ ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ టు బి హెక్టిక్. బట్ మనకు ఆల్ట్రిక్స్ లో దీస్ ఆర్ వెరీ ఈజీ. సో డేటా 2 అంటే దిస్ ఈస్ ద 1, ఎస్, నేమ్డ్ రేంజ్. బట్ ఏం చేయాలి, బిఫోర్ గెటింగ్ ద డేటా ఇంటూ ఆల్ట్రిక్స్, వీ మస్ట్ క్లోజ్ ద source file, otherwise we cannot get the data into Alteryx. We will get the errors, right. అసలు రాదు, డేటానే సింక్ అవ్వదు, రైట్. ఇక్కడ మనకి నిన్న ఇది పొజిషన్ చూసామండి, నిన్నటిది కూడా ఒకసారి క్విక్ గా చేద్దాం. బట్ దెన్ తర్వాత ఈ సినారియో చేద్దాం, దెన్ ఈ సినారియో చేద్దాం. ఈ లాస్ట్ ఈ 3 సినారియోస్ మొత్తం జాయిన్స్. వి స్టార్టెడ్ యాక్టివిటీస్ విత్ జాయిన్స్. ఎందుకు, బికాస్ జాయిన్స్ ఆర్ వెరీ 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 ఈజీ. ఇదే టాపిక్ వేరే టూల్స్ లో వెరీ 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 టఫ్. సో ఇవి ఈజీతో స్టార్ట్ చేసాం, మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఇన్స్టాల్ చేయకపోతే ఎస్, డూ ఇన్స్టాలేషన్ ఫస్ట్. నేను అది నెంబర్ ఇస్తాను, మీకు స్టూడెంట్ ఐడి ఉంటే ఎస్ యూ విల్ గెట్ ఇట్. 1 year వరకు వస్తుంది, అది యూజ్ చేసుకోండి. యూ నీడ్ నాట్ బై ఎనీ లైసెన్స్. బట్ స్టూడెంట్ ఐడి అంత ఈజీగా దొరకదు కదా, విత్ పాస్వర్డ్ కావాలి, రైట్. అది లేని పక్షంలో దెన్ గో విత్, మళ్ళీ ఆ స్టూడెంట్ కూడా కరెంట్లీ వర్కింగ్ అయి ఉండాలి, కరెంట్లీ స్టడీయింగ్ అయి ఉండాలి. బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇట్ విల్ నాట్ వర్క్. కోర్స్ అయిపోయి ఉంటే వర్క్ అవ్వదు. సో నేను ఒక నెంబర్ పెడతాను ఈరోజు, బట్ ఈరోజు సండే, ఈ టేక్స్ హాలిడే. సండే వాళ్ళకి పని చేయరు వాళ్ళు. రేపు ఎప్పుడో కాల్ చేయండి, ఆన్లైన్లో వేస్తారు. దిల్ ఛార్జ్ 1500. బట్ ఫర్ అదర్స్, అది నా స్టూడెంట్స్ వరకే, ఫర్ అదర్స్ దిల్ ఛార్జ్ 3000, రైట్. సో టుడే విల్ సీ దిస్ అండ్ దిస్, మొత్తం అన్ని 3 చూద్దాం. ఇది కూడా క్విక్ గా చేద్దాం, నేను చేసిందే అయినా సరే స్టిల్ వీ కెన్ డూ ఇట్, రైట్. ఇదిగోండి, క్లోజ్, దెన్ ఓపెన్ ఆల్ట్రిక్స్. ఎట్లా తీసుకురావాలి డేటా, ఎట్లా తీసుకురావాలి, ఏం చెప్పాము, దీస్ ఆర్ ద ట్యాబ్స్ అన్నాం. సో డిఫరెంట్ ట్యాబ్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ టూల్స్. సో డేటా బయట రావాలంటే ఏంటంటే ఇన్ అండ్ అవుట్, ఇన్పుట్ డేటా, నేను డేటాని లోపల తీసుకురావాలి. సో సెటప్ కనెక్షన్, దెన్ యూ విల్ గెట్ ది స్క్రీన్.
So you can go with the files and select a file. You can browse the file. So ఎక్కడండి Alteryx అనే folder లో ఉంది చూడండి. Yes, open. Then union data. Yes, open. రైట్, ఇందులో సెలెక్ట్ ఏ షీట్. ఇక్కడ షీట్ లో డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి, బట్ ఒక్కో షీట్ లో 2-3 టేబుల్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం సెలెక్ట్ ఏ నేమ్డ్ రేంజ్, ఆల్రెడీ ఆ రేంజ్ కి నేమ్ పెట్టాం, డేటా 1, డేటా 2, డేటా 3. రైట్, టేబుల్ 1 ఈజ్ ఫస్ట్ సినారియో. రైట్, టేబుల్ 1 ఈజ్ ఫర్ ఫస్ట్ సినారియో. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, then you can see the preview here. This is configuration window, this is workflow window, then we can call it as canvas. దిస్ ఈజ్ ప్రివ్యూ. మీరు చూసిన ఈ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ కి సంబంధించిన డేటాని ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూలో ఎన్ని రికార్డ్స్ చూడొచ్చు? ఫస్ట్ 100 రికార్డ్స్ యూ కెన్ సీ, బట్ నాట్ ద ఎంటైర్ డేటా. సో వీ కెన్ సీ ద డేటా ఎట్ రిజల్ట్స్ విండో. రిజల్ట్స్ విండోలోకి డేటా ఎలా వస్తుంది? వన్స్ యూ రన్, క్లిక్ ఆన్ రన్ బటన్. కంట్రోల్ ఆర్ ఇస్ ద షార్ట్ కట్ ఫ్రమ్ యువర్ కీబోర్డ్. సో ఇక్కడ డేటా వచ్చింది కదా. రైట్, ఇది టేబుల్ 1. అలాగే టేబుల్ 2 మీరు సింప్లీ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. రైట్, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వచ్చు. సెటప్ కనెక్షన్, బట్ ఇట్స్ బిట్ లెందీ కాబట్టి కాపీ పేస్ట్. విల్ గో విత్ కాపీ పేస్ట్. రైట్, ఎక్కడండి? యూనియన్ డేటా, ఓపెన్. రైట్, సో సెలెక్ట్. సో దిస్ టైమ్ వీ నీడ్ టు టేక్ టేబుల్ 2 డేటా. ఓకే, ఇదిగోండి, యూ కెన్ సీ ద ప్రివ్యూ. మనం వెదర్ వీఆర్ గెటింగ్, we are connecting the right data or not అనేది we can check here. Right, 6, 7, 8, 10, 5 records. Right, run. ఎక్కడ? ఇదిగోండి రైట్ సైడ్. రైట్, yes, we got the data. ఇదిగోండి వచ్చింది టేబుల్ 2. మనం ఏం చేసాం నిన్న? అనోటేషన్ ట్యాబ్. సో ఎందుకు ఈ నేమ్స్ అన్ని కొద్దిగా లెందీగా ఉండి కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఫర్ టు రీడ్ అదర్స్ ఆర్ టు అండర్స్టాండ్ అదర్స్. ఇదిగోండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేను రైట్ నౌ ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఏమొచ్చింది? వర్క్ ఫ్లో. బట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్పుట్ డేటా 1 కాన్ఫిగరేషన్. అంటే ఈ టూల్ కి సంబంధించిన మనం ఏమేమి చేయగలుగుతాం అన్ని కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వై ద కాన్ఫిగరేషన్ విండో ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎంటైర్ Alteryx. రైట్, నేనేంటి దీని పేరు మార్చాలి. ఇక్కడ నేమ్ బ్యూటిఫుల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ చూశాను. రైట్, అనోటేషన్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ ఇస్తున్నాను. ఏంటండి? టేబుల్ 1. రైట్, అట్లాగే దీనికి కూడా అగైన్ అనోటేషన్ ట్యాబ్, దిస్ ఇస్ టేబుల్ 2. రైట్, మీరు ఇక్కడ అప్లై అని కూడా చేయొచ్చు, దెన్ ఇట్ విల్ బి అప్లికబుల్. సో నాకు దగ్గర అప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఐఎమ్ గెటింగ్ టేబుల్ డేటా. ఎక్కడ? రిజల్ట్స్ విండో. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఐఎమ్ గెటింగ్ డేటా ఆఫ్ టేబుల్ 2. నాకు 2 డేటాలు ఉన్నాయి ఇప్పుడు, బట్ ఈ రెండింటిని ఐ షుడ్ కంబైన్, ఐ షుడ్ జాయిన్, ఐ షుడ్ అపెండ్. Append is nothing but these are the 2 tables and one below the other. That is append. Merge is nothing but one beside the other, that is merge. ఈ రెండు మనం పవర్ క్వరీలో చూసాం. రైట్, సరే, ఇప్పుడు మనం చేస్తుంది ఇక్కడ కంబైనింగ్, జాయినింగ్ అంటున్నాం. సో జాయిన్ అనే టూల్ ఇలా చేయాలంటే ఆ టూల్ ఎక్కడుంది? యూనియన్. ఎక్కడుంది అది? ఇదిగోండి. మీరు ఇక్కడ ఎక్కడో లాంగ్ తీసుకెళ్తే మీకు ఆ కనెక్టర్ రాదు. రైట్, దీనికి నియర్ బై తీసుకొస్తే దెన్ యూ విల్ గెట్ ఏ కనెక్టర్. సో నేను ఫస్ట్ దానికి కనెక్ట్ చేసా బై డిఫాల్ట్. సో అందుకే ఇక్కడ 1 వచ్చింది. రైట్, రెండోది నేను మాన్యువల్ గా కనెక్ట్ చేశాను. ఎక్కడ? ఈ అవుట్పుట్ యాంకర్ నుంచి కర్సర్ పెట్టి డ్రాగ్ చేశాను యూనియన్ దానికి ఇన్పుట్. దిస్ ఈజ్ ఇన్పుట్ యాంకర్. అలాగే యూనియన్ లో దిస్ ఈజ్ అవుట్పుట్ యాంకర్. ఇది సెకండ్, ఇక్కడ 1 అని వచ్చింది. 1 అంటే ఫస్ట్ టేబుల్, ఇది సెకండ్ అంటే సెకండ్ టేబుల్. ఈ 2 టేబుల్లోంచి అవుట్పుట్ రావాలి నాకు. రైట్, ఎప్పుడు వస్తుంది? వెన్ యూ క్లిక్ ఆన్ రన్ బటన్. అంటే దిస్ ఈజ్ లైక్ ఏ వర్క్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ వర్క్ ఫ్లో నౌ. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఐ షుడ్ గో విత్ రన్ బటన్ ఆర్ కంట్రోల్ ఆర్. సో నౌ ఐ గాట్ ఆల్ ద 2 tables ఇన్ ఏ సింగిల్ టేబుల్. ఇక్కడ చూడండి ఆర్డర్ కూడా ఉంది, 1, 2 ఆర్డర్. సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఆర్డర్, రైట్, సో దేన్ని నేను 2ని పైకి తీసుకురావాలనుకుంటున్నాను. అదిగోండి 2. ఎగ్జిక్యూట్. రైట్,
సో చూడండి, ఇదిగోండి ఇప్పుడు టూ డేటా 6, 7, 8, 9, 10. సెకండ్ డేటా టాప్ లోకి వచ్చింది చూడండి, సెకండ్ టేబుల్ డేటా. రైట్, అట్లా యూ కెన్ చేంజ్ ద ఆర్డర్. సో నాకు 2 టేబుల్, అదిగోండి 1 టాప్ లో ఉండాలి. రైట్, ఇది నిన్నటి సినారియో. ఎట్లా జాయిన్ చేసాం, నేను ఇక్కడ ముట్టుకోవాలా ఎందుకు? బై డిఫాల్ట్ ఆటో కాన్ఫిగర్ బై నేమ్, దీస్ ఆర్ ద ఆప్షన్స్. బై నేమ్ కనెక్ట్ అయింది, ఎంప్లాయ్ ఐడి కింద ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ కింద ఎంప్లాయ్ నేమ్, శాలరీ కింద శాలరీ. బై డిఫాల్ట్ ద ఫస్ట్ వన్ పిక్స్, ఫస్ట్ వన్ ఏంటి? ఆటో కాన్ఫిగర్ బై నేమ్. కాబట్టి నేనేం దీన్ని టచ్ చేయాలి? బై డిఫాల్ట్ అది ఉంది కాబట్టి ఇట్ వర్క్స్. సో ఇదేంటండి? ఈ సినారియో బై నేమ్, ఈ సినారియో బై నేమ్. అలాగే రైట్, సెకండ్ సినారియో చూద్దాం. సెకండ్ సినారియోలో ఇప్పుడే మనం డేటా చూసాం సార్, జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ ద డేటా. కావాలంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. రైట్, ఏంటది? ఆల్ట్రిక్స్ యూనియన్ డేటా. సో ఇప్పుడు చేసింది నిన్నటి చేసింది, దాని డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. యూ కెన్ గో విత్ ద డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ చూసి కూడా చేయొచ్చు. రైట్, సో దిస్ ఈ సెకండ్ సినారియో. రైట్, ఇక్కడ ఏంటి? ఎంప్లాయ్ ఐడి, ఇక్కడ ఈఐడి, బట్ యూ షుడ్ కంబైన్ దీస్ టూ. అలాగే ఇది ఫస్ట్ నేమ్, ఇది ఎఫ్ నేమ్, బట్ సిస్టమ్ కెనాట్ రికగ్నైజ్. మనకి తెలుసు ఈ రెండు ఒకటే అని, బట్ సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్. లాస్ట్ నేమ్ ఎల్ నేమ్, ఈ రెండు ఒకటే అని మనకు తెలుసు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్, బట్ సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్. సో మరి వీటిని ఎలా కలపాలి? ఇది ఫస్ట్ కాలం ఇక్కడ, ఇది సెకండ్ కాలం ఇక్కడ, ఇది థర్డ్ కాలం ఇక్కడ, ఇది ఫస్ట్ కాలం ఇక్కడ, ఇది సెకండ్ కాలం ఇక్కడ, ఇది థర్డ్ కాలం ఇక్కడ. బై పొజిషన్ ఆఫ్ కాలమ్స్ వీ కెన్ కంబైన్. రైట్, విల్ సి క్లోజ్. రైట్, అదేంటండి? ఎంప్లాయీస్ డీటెయిల్స్ 1, దాని నేమ్ ఏంటి? నేమ్డ్ రేంజ్ ఏంటి? ఎంప్లాయీస్ డీటెయిల్స్ 1, ఎంప్లాయీస్ డీటెయిల్స్ 2. రైట్, ఎస్, విల్ చెక్ అండి. సో నేను ఆల్రెడీ మళ్ళీ ఇదిగోండి నెక్స్ట్ వర్క్ ఫ్లో, ఇక్కడ నేను ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే దాన్ని రైట్, ఇదిగోండి ఇంకొక వర్క్ ఫ్లో వచ్చింది. రైట్, నేనేం చేస్తాను? ఐ కెన్ డ్రాగ్. సో నేను మళ్ళీ ఇన్పుట్ డేటాలోకి వెళ్ళి ఇన్పుట్ డేటా, లేకపోతే మళ్ళీ ఇన్పుట్ డేటా, ఇవన్నీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చేయొచ్చు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ గో విత్ కాపీ పేస్ట్ యాజ్ వెల్. ఐ కెన్ గో విత్ కాపీ పేస్ట్ యాజ్ వెల్. ఎట్లా? సో చూడండి, రైట్, రైట్, సెలెక్ట్, కంట్రోల్ తో సెలెక్ట్ చేశాను. రైట్ క్లిక్, రైట్ క్లిక్, కాపీ ఇక్కడ ఉంది కదా. లేకపోయినా మీకు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో కూడా, క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏంటిది? దిస్ ఈజ్ కంట్రోల్ వర్క్ ఫ్లో ఓపెన్. ఇది సేవ్, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, కాపీ, కంట్రోల్ సి. అంటే ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి? క్విక్ గా యాక్సెస్ చేయడానికి అది. సో అది దాన్ని అక్కడి నుంచి కూడా చేయొచ్చు. నేను నెక్స్ట్ వర్క్ ఫ్లోకి వచ్చి ఇక్కడ సింప్లీ రైట్, న్యూ వర్క్ ఫ్లో, ఇక్కడికి వచ్చి నేను పేస్ట్, కంట్రోల్ వి, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి విల్ ఆల్సో వర్క్. అవి కూడా మొత్తం వచ్చింది. నేను ఏవైతే పేస్ట్ చేశానో అవి వచ్చినాయి, బట్ ఏవైతే కాపీ చేశానో. సో మీకు ఏం చెప్పాను నేను? పవర్ బిఐలో అక్కడ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ మల్టిపుల్, యూ నీడ్ టు గో విత్ కంట్రోల్ బటన్. రైట్, ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ మల్టిపుల్, యూ కెన్ గో విత్ కంట్రోల్ ప్లస్ సెలెక్షన్ ఇక్కడ కూడా. రైట్, బట్ ఇది టేబుల్ 1 ఆఫ్ డేటా అండి. దిస్ ఈజ్ టేబుల్ 1 ఆఫ్ డేటా, నాకు టేబుల్ 1 డేటా కాదు. ఇదిగోండి సార్, రైట్, మళ్ళీ ఒకసారి వస్తున్నా. ఇక్కడ డేటా పిక్ చేయాలి, నేను సెకండ్ దానిలో ఉన్న డేటా పిక్ చేయాలి. ఏంటది? ఎంప్లాయీస్ డీటెయిల్స్ 1. సో అది ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి ఇక్కడ. నేను దీని మీద ఒకసారి క్లిక్ చేసిన, వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది? యూ విల్ గెట్ వర్క్ ఫ్లో రిలేటెడ్ కాన్ఫిగరేషన్. వర్క్ ఫ్లో రిలేటెడ్, ఇదంతా కూడా వర్క్ ఫ్లో క్యాన్వాస్ అని కూడా అంటాం, అఫీషియల్లీ వర్క్ ఫ్లో. రైట్, సో దానిలో నేను దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ విండో వస్తుంది. సో దట్ ఆ కాన్ఫిగరేషన్ విండోలో ఏముంటాయి? దీనిలో మనం ఏమేం పనులు అయితే చేయగలుగుతామో, వాట్ వీ కెన్ డూ, వాట్ వీ నీడ్ టు డూ అనేవి మొత్తం ఆప్షన్స్ రూపంలో ఉంది అక్కడ. సో వాటిని యూజ్ చేసుకోవాలి. కాబట్టి రైట్, దీని మీద క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ ఇన్పుట్ డేటా 1 అని వచ్చింది. బట్ నాకు డేటా ఎక్కడి నుంచి కావాలి? ఇదిగోండి ఇక్కడ చేంజ్ చేయొచ్చు నేను. ఇదిగోండి ఇందులో నేమ్డ్ రేంజ్ లో టేబుల్ 1, ఇందులోంచి ఐ కెన్ పిక్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ 1, ఈఎంపీ డీటెయిల్స్ 1. ఓకే, దాని ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్, రన్, ఎగ్జిక్యూట్, వి మస్ట్ ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో టేబుల్ 1.
సో ఇప్పుడు డేటా చేంజ్ అయింది చూడండి, ఇక్కడ పవన్ అంటే ఇదిగోండి ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, హెడర్స్ త్రూ మనం యూ కెన్ ఐడెంటిఫై. సో అట్ ది సేమ్ టైం దీనికి కూడా నేను నేమ్ మారుస్తాను చూడండి, అనోటేషన్ ట్యాబ్ EMP డీటెయిల్స్ 1. అట్లాగే సెకండ్ దీని సంగతి చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఈ టేబుల్ డేటా మార్చాలి నేను, రైట్? ఎక్కడున్నా ఇదిగోండి, ఇది ఇప్పుడు నేను అనోటేషన్ ట్యాబ్ లో ఉన్నా, బట్ నా కాన్ఫిగరేషన్ లోకి వెళ్తే దెన్ ఐ విల్ గెట్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, ఎంప్లాయీ ఐడి, ఇది ప్రీవియస్ ది టేబుల్ 2 ఆఫ్ డేటా, బట్ ఐ షుడ్ చేంజ్ ఇట్ టు రైట్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. ఇలాగా కాపీ పేస్టుల త్రూ అయినా చేంజ్ చేయొచ్చు, లేదా సేమ్ ఫస్ట్ సినారియో చూసినట్టు ఇన్ అండ్ అవుట్ అవుట్పుట్ డేటాలోకి వెళ్ళి ట్యాబ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇన్పుట్ డేటా తెచ్చుకుని దాన్ని మళ్ళీ సెటప్ కనెక్షన్కి వెళ్ళి బ్రౌజ్ ఫైల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఇదంతా కొద్దిగా లెందీ ప్రాసెస్. కాపీ పేస్ట్ అనేది ఈజీ, బట్ అట్లాగ వెళ్ళొచ్చు, ఇట్లాగ వెళ్ళొచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఓకే, దెన్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. Ctrl+R ఈజ్ ద షార్ట్ కట్, రైట్? సో మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇదిగోండి, EID, ఎఫ్ నేమ్, లాస్ట్ నేమ్, డేటా ఈజ్ చేంజ్డ్. ఇక్కడ కూడా మీరు ఎంప్లాయీ డీటెయిల్స్ 2, యూ కెన్ సీ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. సో దీని నేమ్ మారుద్దాం చూడండి, అనోటేషన్ ట్యాబ్. సో EMP డీటెయిల్స్ 2, రైట్? అప్లై చేయొచ్చు, రైట్? దెన్ అప్పుడు నేమ్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఏంటిది సెకండ్ సినారియో, దిస్ ఈజ్ సెకండ్ సినారియో. సో మీరు యూ కెన్ చెక్ ద డేటా. ఇదిగోండి, దిస్ ఈజ్ అవుట్పుట్ యాంకర్, ఇక్కడ మీకు కనిపిస్తుందే, దీన్ని యాంకర్స్ అంటాం. దిస్ ఈజ్ అవుట్పుట్ యాంకర్. దీని డైరెక్షన్ ఎట్లా ఉంది, దీని డైరెక్షన్ ఇట్లా బయటకు ఉంది కాబట్టి అది అవుట్పుట్ యాంకర్. ఇంకొక యాంకర్ ఉంటుంది, దాని డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, ఇది చూడండి లోపలికి తీసుకుంటుంది, దీన్ని ఇన్పుట్ యాంకర్ అంటారు. ఇది అవుట్పుట్ యాంకర్, దిస్ ఈజ్ ఇన్పుట్ యాంకర్. ఈ యాంకర్స్ తోనే ఉందంతా. సో చూద్దాం, రైట్? సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ సీ ద డేటా. ఇదిగోండి ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, రైట్? ఇదిగోండి ఇక్కడ చూడండి, EID, ఎఫ్ నేమ్, లాస్ట్ నేమ్, బోత్ ద నేమ్స్ ఆర్ ఆల్ ద నేమ్స్, కాలం నేమ్స్ ఆర్ డిఫరెంట్. సో మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ నేను యూనియన్ ట్యాబ్, జాయిన్ యూనియన్, ఎస్ యూ కెన్, దానికి నియర్ బై తీసుకురావాలి. ఫస్ట్ టేబుల్ ఈజ్ కనెక్టెడ్, సెకండ్ టేబుల్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్, రైట్? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ గెట్ ఎర్రర్. ఇదిగోండి ఇక్కడ చెప్తుంది, బాబు ఫినిష్డ్ రన్నింగ్ 1.1 సెకండ్ విత్ సెకండ్ వార్నింగ్స్ అని చెప్తుంది. సో మీరు డేటా చూస్తే ఇదిగోండి ఇట్లా వచ్చింది, అన్ని నల్స్ వచ్చినాయి చూడండి. ఎందుకు? ఇది ఒక డిఫరెంట్ కాలం, ఇది ఒక డిఫరెంట్ కాలం, ఇది ఒక డిఫరెంట్ కాలం, ఈ 3 ఒక డిఫరెంట్, అన్ని డిఫరెంట్. ఇప్పుడు ఎంప్లాయీ ఐడి, EID డిఫరెంట్ కాలమ్స్ కింద రీడ్ చేసి చూడండి. అందుకే ఇక్కడ డేటా వచ్చింది, ఇక్కడ అన్నిట్లో నల్స్ చూపిస్తుంది. ఇక్కడ నల్ ఎందుకు చూపిస్తున్నట్టు, బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ ఫస్ట్ నేమ్, ఇక్కడ ఎఫ్ నేమ్ బోత్ ఆర్ డిఫరెంట్ గా ట్రీట్ చేసింది. సిస్టమ్స్ కెనాట్ అండర్స్టాండ్, సిస్టమ్స్ కి సెన్స్ లేదు. అది ఎంత గొప్పదైనా సరే, ఎంత గొప్ప ప్రోగ్రామ్ అయినా సరే, లాస్ట్ నేమ్. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని వచ్చినా సరే ఫైనల్లీ మీ HI ఈజ్ ఇంపార్టెంట్. AI అఫ్ కోర్స్, AI ఈజ్ గుడ్ ఫర్ అవర్ సెల్ఫ్, మనకు మంచిదే AI రావడం, బట్ కానీ వితౌట్ HI, వాట్ ఈజ్ HI? హ్యూమన్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా ఏ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇప్పుడు భూమి మీద మనుషులు ఎవరు లేరు, భూమి మీద మనుషులు ఎవరు లేరు, మరి ఏ పని చేస్తుంది స్టిల్? నెక్స్ట్ మన జనరేషన్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలరా? నో. సో ఎందుకంటే మన కోసం, మన పనులు చేసి పెట్టడం కోసం తెచ్చుకున్నాం. ఎవరు తెచ్చారు? మనమే తీసుకొచ్చాం. హ్యూమన్ ఇంటెలిజెన్సే దాన్ని పుట్టించింది. సో అది రావడం వల్ల నా సొంత ఫీలింగ్, ఇంకా చాలా మంది చెప్తున్నారు వినండి, అవి రావడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి కానీ తగ్గవు, రైట్? ఎస్. బట్ అలాంటి హ్యూమన్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టూల్స్ మీద ఎలా పనిచేయాలని నేర్చుకున్నంత మాత్రాన మీకు ఎవడో 20-30 లక్షల ప్యాకేజీలు ఇచ్చి జాబులు ఇవ్వరు. ఓకే, ఆ టూల్స్ మీద ఎలా పనిచేయాలని నేర్చుకున్నంత మాత్రాన ఎవడో కూడా ఈ ఏ కంపెనీ కూడా ఇవ్వదు.
ఇట్లాంటి టూల్స్ ని మనం తయారు చేయగలగాలి, మనం డెవలప్ చేయగలగాలి. దెన్ ఇప్పుడున్న ప్రపంచం మీకు పట్టం కడుతుంది. సో ఎప్పుడు మీరు ఆ స్టేజ్కి ఎదగలుగుతారు? ఫస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ గట్టిగా ఉండాలి. అది బాగా రావాలంటే మీరు మాన్యువల్గా నేర్చుకోవాలి అంతా. సో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు బి డన్, ఈ ఎర్రర్స్ వస్తే ఏంటి, ఏం చేస్తాము, అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. సో వన్ ఆర్ 2 ఆర్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ మస్ట్ అనేది అందుకే. రైట్, ఎనీవే దాని పక్కన పెడదాం. చూడండి సినారియో అది ఎందుకు ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ టూల్లో ఇది దేనికి సంబంధించిన కాన్ఫిగరేషన్? యూనియన్ అనే కాన్ఫిగరేషన్ టూల్. దేనికిది? ఈ టూల్ కి సంబంధించింది. రైట్, అంటే దానికి సంబంధించి మనం ఏమేమి పనులు చేయగలం అన్ని అక్కడ ఆప్షన్స్ లో ఉంటాయి. సో బట్ ఇది బై నేమ్ వల్ల డిఫర్ గా చూపించింది. బట్ ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఆటో కాన్ఫిగర్ బై పొజిషన్, త్రూ పొజిషన్ తీసుకోండి, దెన్ రన్, దెన్ గెట్ ద ఎంటైర్ డేటా. ఎంప్లాయీ ఐడి కింద ఎంప్లాయీ ఐడి వచ్చింది, ఫస్ట్ నేమ్ కింద ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ కింద లాస్ట్ నేమ్ వచ్చింది. రైట్, సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ డేటా. ఇది సెకండ్ సినారియో. రైట్, దిస్ ఈజ్ సెకండ్ సినారియో. మరి విల్ సీ థర్డ్ సినారియో అండి. విల్ సీ థర్డ్ సినారియో. సో ఓపెన్ అనదర్ వర్క్ ఫ్లో. రైట్, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే డేటా మళ్ళీ ఒకసారి పట్టుకోతాం. ఎందుకు, మనం కొత్త కదా, వేరే లెర్నింగ్ స్టేజ్ కదా, సో కొంచెం అలవాటు అవ్వాలి. ఏంటి, సెటప్ కనెక్షన్. రైట్, ఎక్కడ ఉంది? ఫైల్స్, సెలెక్ట్ ఫైల్. రైట్, యూనియన్ ఆఫ్ డేటా. ఇందులో డేటా 1, డేటా 2. థర్డ్ సినారియో ఏంటంటే ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ నేమ్డ్ రేంజ్. ఎందుకు ఆ రేంజ్ కి నేమ్ ఇచ్చాం, డేటా 1. ఓకే, యూ కెన్ సీ ద ప్రివ్యూ. ఇదిగోండి ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. రైట్, అట్లాగే విల్ గెట్ అనదర్, మళ్ళీ ఇంకొకసారి, లేదా కాపీ పేస్ట్ విల్ ఆల్సో వర్క్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో దీనికి నేనేం డేటా తీసుకురావాలి? రైట్, అగైన్ ఎక్కడండి, సెటప్ కనెక్షన్. ఎస్, ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. రైట్, యూనియన్ డేటా, ఓపెన్. సో సెలెక్ట్ నేమ్డ్ రేంజ్, డేటా 2. ఓకే, నా దగ్గర ఇప్పుడు 2 డేటాలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉంది ఫస్ట్ నేమ్. పొజిషన్స్ ఆర్ డిఫరెంట్, మీకు కాలం నేమ్స్ డిఫరెంట్, పొజిషన్స్ డిఫరెంట్. ఇదిగోండి చూడండి, ఫస్ట్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వరుసనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్, ఈఐడి, లాస్ట్ నేమ్. పొజిషన్స్ డిఫరెంట్ ఉన్నాయి, కాలం నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ 2 సినారియోస్ కి ఇది ఆపోజిట్ లో ఉంది. రైట్, ఫస్ట్ విల్ గో విత్ నేమ్స్ అండి. అనోటేషన్ ట్యాబ్, ఇదేంటి, డేటా 1 అని రాద్దాం, డేటా 1. అట్లాగే ఫర్ దిస్ డేటా 2, డేటా 2. రైట్, ఎస్, అప్లై బటన్ త్రూ కూడా వెళ్ళొచ్చు. రైట్, ఇప్పుడు మనకి ఏముందండి, జాయిన్ చేయాలి, రెండింటిని జాయిన్ చేయాలి. యూనియన్, ఇదిగోండి యూ కెన్ గో విత్ యూనియన్ 1. మీరు ఇదిగోండి దీన్ని మాన్యువల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇది సెకండ్, ఇది ఫస్ట్. రైట్, సో మీరు ఇప్పుడు రన్ చేశారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఎస్, యూ విల్ గెట్, ఇదిగోండి ఇక్కడ ఎర్రర్స్ వచ్చే వార్నింగ్ సైన్స్ వస్తున్నాయి. ఏం చెప్తుంది? యూ కెన్ చెక్ ద అవుట్పుట్. సేమ్ సినారియో, డిఫరెంట్ గా చూపించింది, రాలా. మరి ఎట్లా చేయాలి దీన్ని? సపోజ్ ఇది బై నేమ్, మరి బై పొజిషన్ చేద్దామా? ఎస్, స్టిల్ బై పొజిషన్ వెళ్తే ఏమైంది, ఎంప్లాయీ ఐడి కింద ఎంప్లాయీ నేమ్ వస్తున్నాయి, ఫస్ట్ నేమ్ కింద ఎంప్లాయీ ఐడీలు వచ్చినాయి. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. రైట్, మరి ఏం చేయాలి? ఎస్, యూ కెన్ గో విత్ మాన్యువల్లీ కాన్ఫిగరేషన్ ఫీల్డ్. సో మీకు ఇక్కడ చూపిస్తుంది కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 5, కాలం 6. సో ఎంప్లాయీ ఐడి కింద చూడండి, ఈ ఈఐడి షుడ్ కమ్ హియర్, ఈ ఫస్ట్ నేమ్ షుడ్ కమ్ హియర్, ఈ లాస్ట్ నేమ్ షుడ్ కమ్ హియర్. రైట్, అది జరగాల్సిన పని. రైట్, చూద్దాం, చూడండి. సో ఏం జరుగుతుంది, నేను ఫస్ట్ ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ చేశాను, ఇక్కడ లెఫ్ట్ యారో ఉంది చూసారా? రైట్, చూడండి ఆటోమేటిక్ గా జరుగుతుంది. రైట్, దట్ ఈస్ నౌ కరెక్ట్. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, సెలెక్ట్ అండ్ లెఫ్ట్ యారో, రైట్.
అలాగే లాస్ట్ నేమ్, లెఫ్ట్ arrow, లెఫ్ట్ arrow, లెఫ్ట్ arrow. That's it. Execute. Control R is from your keyboard. Now you can check the data. This is absolutely correct. The entire all employees under one column, all first names under one column, all last names in a single column. This is absolute data. Right, ఏంటండి మాన్యువల్లీ కాన్ఫిగర్ ఫీల్డ్. దిస్ ఇస్ ద వన్. దీన్ని యూజ్ చేయాలి. రైట్, మొత్తం 3 సినారియోస్ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 3 సినారియోస్ తోనే అంతా అయిపోతుంది కదా. విల్ హ్యావ్ సో మెనీ. అవి కమింగ్ సెషన్స్ లో చూద్దాం. బట్ ఫ్రమ్ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మన క్లాస్ ఎప్పుడు ఆల్ ట్రిక్స్ నెక్స్ట్ సాటర్డే. యూ షుడ్ ప్రాక్టీస్ ఆల్ దిస్. సో వీఆర్ ఎట్ బిగినింగ్. జస్ట్ దిస్ ఇస్ 7th క్లాస్. దీనికి బిఫోర్ 5 క్లాసెస్ ఇంట్రడక్షనే సరిపోయింది. మొత్తం ఈ స్క్రీన్ గురించి ఎట్లా ఇన్పుట్ డేటా ఇవన్నీ అవే సరిపోయినాయి. నెక్స్ట్ నిన్న ఒక సినారియో, వాళ్ళు 2 సినారియోస్, 3 సినారియోస్. రైట్, ఇక్కడ వరకు. సో నేను వీటికి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశాను. ఫర్ బిగినింగ్ ఒక 10 to 15 classes అలాగా I'll share the documents. That is good for you. You can go with the documents as well. ఈ క్లాస్ డాక్యుమెంట్స్ చూసి కూడా ఇది మీరు నిన్న చూసారు. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ పార్ట్. ఏమేమి వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అనేది ఇందులో ఇచ్చాను. రైట్, ఇందులో నేను షేర్ చేశానండి, మీకు షేర్ చేశాను అది. రైట్, అట్లాగే దిస్ ఈజ్ ద ఫస్ట్ సినారియో. జాయిన్ బై యూనియన్, యూనియన్ బై నేమ్స్. యూనియన్ అంటే ఏంటి? కలపడం. రైట్, ఈ డాక్యుమెంట్ లో మీకు ఒక 13 pages అనుకుంటా, విత్ స్క్రీన్ షాట్స్ ఉంది. మీరు ఇది పక్కన పెట్టుకుని కూడా చేయొచ్చు. రైట్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. రైట్, ఎస్, ఈ కంట్రోల్ టీ దిస్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే అది టేబుల్ నేమ్డ్ రేంజ్ కదా. మనం కావాల్సింది కన్వర్ట్ ద టేబుల్స్ ఇంటూ టేబుల్ ఫార్మాట్స్. నో, నేమ్ ద table ranges with or using name box. Name box ఎక్కడ ఉంది మీకు ఎక్సెల్ లో? రైట్, ఈ చివర్లో ఉంది చూసారా? దిస్ ఈస్ ద వన్. ఎక్కడండి? ఇన్సర్ట్ షేప్స్. రైట్, దిస్ ఈస్ ద నేమ్ బాక్స్. రైట్, దాన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం చూసారా అదే. రైట్, ఇక మీ రెస్ట్ ఆల్ సేమ్. రైట్, ఇది కూడా వస్తుంది మళ్ళీ ఈరోజు. టేక్ ఇట్. అట్లాగే ఇక్కడ నెక్స్ట్ యూనియన్ బై పొజిషన్. ఇప్పుడు మనం చేసిన యాక్టివిటీ ఎంటైర్ యాక్టివిటీ ఉంది. సో దీనిలో కూడా యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 10 pages, నియర్ అబౌట్ 10 pages, 11 pages ఉన్నాయి. సో ఈచ్ థింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెరీ క్లియర్లీ. సో ఇక్కడేంటి? టేబుల్స్ 2 చూడండి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి. నేమ్స్ ఆర్ సేమ్ బట్ ద పొజిషన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఫస్ట్ కాలం, ఇక్కడ థర్డ్ కాలం, ఇక్కడ ఫస్ట్ కాలం, ఇక్కడ ఎంప్లాయీ నేమ్, ఇక్కడ కూడా నేమ్ సేమ్ ఇంక్లూడింగ్ స్పేసెస్ ఆల్సో. ఇది బట్ ఇక్కడ సెకండ్ కాలం, ఇక్కడ ఫస్ట్ కాలం, ఇక్కడ శాలరీ, ఇక్కడ శాలరీ. సో ఇదే కదా ఇప్పుడు మనం చేసింది. బై పొజిషన్ తో ఇది బై పొజిషన్. ఇక్కడ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. నేమ్స్ ఇది ఏంటండి? బై పొజిషన్. ఇది ఫస్ట్ అయితే ఇక్కడ థర్డ్ ఉంది. కాన్ఫిగర్ బై నేమ్. ఇది కాన్ఫిగర్ బై నేమ్. ఎక్కడ? ఫస్ట్ సినారియో అది. ఇక్కడ ఫస్ట్ సినారియో ఎగ్జాంపుల్ ఇచ్చాం. బట్ ఇది సెకండ్ సినారియో. ఇది మనం చేసేది. ఎంప్లాయీ ఐడి, ఈఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. నేమ్స్ పొజిషన్ సేమే. ఫస్ట్ 2 2 3 3, బట్ పొజిషన్ సేమ్. ఇదేంటండి? బై పొజిషన్ త్రూ వెళ్ళి చేసాం సెకండ్ అది. రైట్, ఇవన్నీ అవే. అయిగోండి ఎంప్లాయీ ఐడి. సో నీట్ ఎక్స్ప్లెనేషన్. రైట్, ఇదేంటండి? ఎస్, రైట్, ఈ కంట్రోల్ టీ అది ఓకే. రైట్, ఇది చేంజ్ చేద్దాం. చూడండి, నేమ్ ద
data using name box, right? Yeah. ఇదేంటి క్లోజ్ ద ఫైల్ అండ్ గో టు ద ఆల్ట్రిక్స్ బిఫోర్ గెట్ ఇన్ టు బిఫోర్ డేటాను లోపల తీసుకొచ్చేటప్పుడు మనం వర్క్ ఫ్లోని సోర్స్ డేటాని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి, రైట్? అట్లాగే రైట్, ఇదిగోండి ఎలా తీసుకొచ్చామేంటి ఇవన్నీ చేసాం మనం, ఇవన్నీ చేసాం. ఇదిగోండి కాపీ, రైట్, పేస్ట్, రైట్. ఇదిగోండి ఇక్కడ టేబుల్ 1 ఆఫ్ డేటా ఉంటే దాన్ని చేంజ్ చేసి ఎంప్లాయీస్ డీటెయిల్స్ విత్ స్క్రీన్ షాట్, అసలు బ్యాకప్ క్లాసే అవసరం ఇది ఉంటే. బట్ చెప్తున్నాను కదండి, వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ ఎంటైర్ కోర్స్. మీకు ఒక 100 సెషన్లు వచ్చినాయి అనుకోండి, 100 సెషన్లకి ఇది రాయటం. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్కి చూడండి ఎంత, ఇది దాదాపు గంట పైన పడుతుంది ఇలా రాయాలంటే. జస్ట్ ఒక 5 మినిట్స్ సెషన్కి ఇట్లా రాయాలి అంటే, నోట్స్ ఇట్లా ప్రిపేర్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ దాన్ 60 మినిట్స్, సమ్ టైమ్స్ 2 hours 2 hours కూడా పట్టచ్చు. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? బట్ వెరీ బిగినింగ్ లో కాబట్టి కొంత అలవాటు అయ్యే వరకు, ఇంకా ఇన్స్టాలేషన్స్ చేసుకునే వాళ్ళు చేసుకునే వరకు నెక్స్ట్ ఒక 5 to 10 క్లాసెస్ అంతే. ఆ తర్వాత ఈ టైప్ ఆఫ్ నోట్స్ రావు. డోంట్ ఎక్స్పెక్ట్ దీస్ టైప్ ఆఫ్ నోట్స్. దిస్ ఈస్ సింప్లీ స్పూన్ ఫీడింగ్, రైట్? ఎస్, కంట్రోల్ వి, కంట్రోల్ ఆఫ్, ఇదిగోండి మొత్తం ఎవ్రీథింగ్. ఇదిగోండి అనోటేషన్ ట్యాబ్, ఇక్కడ అనోటేషన్ ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ లోంచి మనం నేమ్స్ చేసాము వాటన్నిటికీ, రైట్? అట్లాగే రైట్, సేమ్, జస్ట్ గో త్రూ ద నోట్స్ యాజ్ వెల్. ఈ డాక్యుమెంట్ కూడా ఒకసారి చూడండి. సో సింప్లీ ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆటో కాన్ఫిగర్ బై పొజిషన్, దెన్ యూ విల్ గెట్ ద డేటా. ఇదిగోండి ఇక్కడ కూడా ఇచ్చాము కదా, ఆటో కాన్ఫిగరేషన్ బై పొజిషన్, రైట్? సో మీరు కావాలంటే యూ కెన్ చేంజ్ ద ఆర్డర్ యాజ్ వెల్, రైట్? ఇక్కడ 2 సెకండ్ టేబుల్ ఇక్కడ చక్కగా ఇచ్చాము చూడండి ఎంత ఈజీగా. ఇదిగోండి ఆర్డర్ ఎట్లా చేంజ్ అయింది. సో ఇది సెకండ్ యాక్టివిటీ, రైట్? సో నేను గో త్రూ ఎల్టల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అది, రైట్? సేమ్ చేసిన యాక్టివిటీ అప్పుడు, రైట్? అలాగే యూ కెన్ గో విత్ థర్డ్, మాన్యువల్లీ కాన్ఫిగర్, రైట్? సో సేమ్, రైట్? ఇదిగోండి ఇక్కడ ఎంప్లాయీ ఐడి మధ్యలో ఉంది, నేమ్స్ సేమ్, పొజిషన్ బోత్ ఆర్ డిఫరెంట్, రెండు డిఫరెంట్, రైట్? మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇంకొంచెం కిందకు వస్తే ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కాపీ పేస్ట్ యూజ్ చేశాను ఇక్కడ. సో సేమ్ వర్క్ ఫ్లో నుంచి కాపీ చేసి దాన్ని ఇక్కడ డీటెయిల్స్ మార్చాను. డేటా 1 ఓకే, దెన్ ఇక్కడ డేటా 2 దట్ ఈజ్ ఆల్సో ఓకే. సో ఇదిగోండి ఇక్కడ నేమ్స్ చేంజ్ చేసి, నేమ్స్ ఉన్నాయి కదా వాటికి డేటా 1 డేటా 2 ఎక్కడండి, దట్ ఈజ్ అన్నోటేషన్ ట్యాబ్ అంటాం. ఇది అన్నోటేషన్ ట్యాబ్ పైన అన్నిటికన్నా టాప్ లో ఉండేది కాన్ఫిగరేషన్ ట్యాబ్, రైట్? దిస్ ఈజ్ ఈ క్వశ్చన్ మార్క్ ఉండేది హెల్ప్, దిస్ ఈజ్ నావిగేషన్. కమింగ్ సెషన్స్ లో వాటి గురించి కూడా చూద్దాం, విల్ సీ ఇన్ కమింగ్ సెషన్స్, రైట్? ఇది డేటా 1 డేటా 2, రైట్? ఫైనల్లీ ఇదిగోండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాం, జాయిన్ టేబుల్, జాయిన్ లో ఉన్న యూనియన్ పట్టుకొచ్చాం. సో త్రూ యూనియన్ టూల్ వీ కెన్ జాయిన్ దీస్ 2 టేబుల్స్. సో బట్ నేను ఇలా రన్ చేశాను అనుకోండి, ఇదిగోండి రన్ బటన్, కంట్రోల్ ఆర్, ఎగ్జిక్యూషన్. ఎట్లా నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, యూ విల్ గెట్ వార్నింగ్ సైన్స్. ఎందుకు, దట్ ఈస్ ఇక్కడ చూడండి బై నేమ్ చూస్తే ఇదిగోండి ఎట్లా వస్తుంది మీకు, యూ విల్ హ్యావ్ ద నేమ్, ఎట్లా వచ్చినాయి డేటా. సో మిస్ మ్యాచ్ అయింది. సో ఇక్కడున్న ఎంప్లాయీ ఐడి, ఇక్కడున్న ఈఐడి సిస్టమ్ ఎలా ట్రీట్ చేసింది, బోత్ ఆర్ డిఫరెంట్, రెండు డిఫరెంట్ కాలమ్స్ కింద ట్రీట్ చేసింది. ఇక్కడున్న ఫస్ట్ నేమ్ ని, ఇక్కడున్న ఫస్ట్ నేమ్ ని, ఇక్కడున్న లాస్ట్ నేమ్ ని, ఇక్కడున్న ఎల్ నేమ్ ని డిఫరెంట్ కాలమ్స్ కింద ట్రీట్ చేసింది. బట్ అవి మనకు సేమ్ అని మనకు తెలుసు, సిస్టమ్ కి తెలియదు. ఎందుకు, బికాస్ కాలమ్ హెడర్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఎఫ్ నేమ్ అని ఉంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది, ఇక్కడ ఎల్ నేమ్ అని ఉంటే ఇక్కడ లాస్ట్ నేమ్ అని ఉంది. సో రెండింటిని డిఫరెంట్ గా ట్రీట్ చేసింది. అట్లాగే ఎందుకు మనం ఫస్ట్ బై డిఫాల్ట్ దేంతో జాయిన్ చేస్తుంది, బై నేమ్, ఆటో కాన్ఫిగర్ బై నేమ్. నేమ్స్ డిఫరెంటే కదా మరి అవి, రైట్? మరి ఈ సినారియోని ఎట్లా, రైట్? ఇదిగోండి చూడండి ఇక్కడ ఇచ్చాను,
మాన్యువల్లీ కాన్ఫిగర్. మాన్యువల్ అంటే మనం కాన్ఫిగర్ చేయాలి మాన్యువల్గా. ఫస్ట్ నేమ్ ఇక్కడున్న ఎంప్లాయీ ఐడిని, ఈ ఎంప్లాయీ ఐడి షుడ్ కమ్ హియర్, అట్లాగే ఈ లాస్ట్ నేమ్ షుడ్ కమ్ హియర్, అట్లాగే ఈ ఫస్ట్ నేమ్ షుడ్ కమ్ హియర్. మనం వీ నీడ్ టు సెలెక్ట్ మాన్యువల్లీ కాన్ఫిగర్, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఎక్కడ అండర్ కాన్ఫిగరేషన్ విండో, ఇదిగోండి ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి మీరు లెఫ్ట్ ఆరో రైట్ ఇక్కడికి వస్తుంది. తర్వాత ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసి మీరు లెఫ్ట్ ఆరో బటన్ క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ కమ్ హియర్. అట్లాగే లాస్ట్ నేమ్ రైట్, దెన్ యూ విల్ గెట్ ద ప్రాపర్ డేటా. సో ఆల్ నెంబర్ షుడ్ బి ఇన్ ఏ సింగిల్ కాలం. అంటే ఆల్ నెంబర్స్ అంటే ఎంప్లాయీ ఐడి నెంబర్స్ అన్ని ఎంప్లాయీ ఐడి కాలం, ఫస్ట్ నేమ్ ఆల్ ఫస్ట్ నేమ్స్ ఇన్ ఏ ఫస్ట్ నేమ్ కాలం, ఆల్ లాస్ట్ నేమ్ ఇన్ ఏ లాస్ట్ నేమ్ కాలంలోకి వచ్చినాయి. దిస్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ రైట్. సో మొత్తం 3 scenarios. Yes, the final thing is ఈ డాక్యుమెంట్ కూడా you will get today అండి. Today you will get this document as well, right? సో ఈ 3 డాక్యుమెంట్స్ వస్తాయి. అట్లాగే ఎస్ వీటికి నేమ్ చేద్దాం చూడండి రైట్. సో నేను ఇప్పుడు ఎక్కడున్నా వర్క్ ఫ్లో 1లో ఉన్నా, సేవ్ యాజ్. సో యాక్చువల్గా ఇదేంటండి, అఫ్ కోర్స్ మనము డేట్ ఇస్తాము కదా, ఆల్టరిక్స్ మనకి ఇలా వస్తుంది అండర్ 21, నిన్న చేసాం అది రైట్. ఎస్ 22, ఎస్ 2024. ఇదేంటండి, దీన్ని ఎలా చేసాం, బై నేమ్, యూనియన్ బై నేమ్, యూనియన్ బై నేమ్ రైట్. సేవ్. అట్లాగే దీన్ని చేద్దాం నెక్స్ట్ సెకండ్. ఇదేంటండి, యూనియన్ బై పొజిషన్. సో ఫైల్ సేవ్ యాజ్. సో ఎక్కడ ఇది, ఎస్ ఇది ఈ రోజు ఆల్టరిక్స్. సో డేట్ 22/12/24. ఇది ఎలా అండి, యూనియన్ బై పొజిషన్, కాలం పొజిషన్. సేవ్. అట్లాగే ద థర్డ్ వన్ రైట్. సో ఇది ఎలా అండి, కంట్రోల్ S షార్ట్ కట్. ఇదిగోండి క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇలా నేను ప్రతి మెనూలోకి వెళ్ళి ఎన్ని ఎత్తుక్కునే బదులు ఇక్కడ ఉన్నాయన్నమాట. క్విక్ యాక్సెస్ టూల్ బార్ సేమ్ లైక్ ఎక్సెల్ అండ్ వర్డ్, పవర్ పాయింట్ లైక్ రైట్. సో దీనికి ఏంటండి, ఆల్ట్రిక్స్ ఈరోజు డేట్ 22/12/2024. ఇదేంటండి, మాన్యువల్ కాన్ఫిగర్, యూనియన్ బై మాన్యువల్లీ రైట్. ఎస్ ఈ 3 మీకు వస్తాయి, విత్ డాక్యుమెంట్స్ వస్తాయి, అలాగే యూ విల్ హ్యావ్ ద బ్యాకప్. సో గో త్రూ ఇట్ అండ్ ప్రాక్టీస్ చేయండి, సరదాగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ, మీకే కనపడుతుంది, ఏం లేదు అందులో. ఇవే ఎక్సెల్లో కానీ ఎస్క్యూఎల్లో కానీ ఇంకా వేరే చోట, అలాగే కోడ్ రాసి విబిఏ మ్యాక్రోస్ కోడ్ రాసి చేయాలంటే వెరీ వెరీ టిపికల్ వన్స్ అక్కడ. సరే, ఎనీవే దిస్ ఇస్ ఫేర్ ఎనఫ్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ సాటర్డే ఫర్ ఆల్ట్రిక్స్ క్లాస్. ఈవినింగ్ ఎస్క్యూఎల్ ఉంది, ఎక్సెల్ ఉందండి. సచ్ ఎ గుడ్ క్లాసెస్, ప్లీజ్ డోంట్ మిస్ ద క్లాసెస్. ఎస్ నెక్స్ట్ వీక్ ఎప్పుడండి, సాటర్డే సండే 28th. ఎస్ ఎక్సెల్ విబిఏ మ్యాక్రోస్ స్టార్ట్ అవుతుందండి. ఎక్సెల్ విబిఏ మ్యాక్రోస్ డిసెంబర్, అది కూడా సాటర్డే సండే బ్యాచ్. ఇట్ ఈస్ ఆల్సో సాటర్డే సండే బ్యాచ్. టైమింగ్ వచ్చి 9 AM to 10 AM. ఏంటండి, విబిఏ మ్యాక్రోస్, ఎక్సెల్ విబిఏ మ్యాక్రోస్. So it is a programming language like C, C++, Java, Python, or so mainly this is used to automate Excel application. మంచి డిమాండ్ ఉన్న కోర్సు, లాస్ట్ 20 years నుంచి చూస్తున్న కోర్స్ ఇది. ఎవ్రీ వీక్ 2-3 కాల్స్ ఉంటాయి, ఎవ్రీ వీక్ 2 or 3 కాల్స్ ఉంటాయి, అంత ఇంపార్టెంట్. అట్లాగే మీకు ఇది బాగా గ్రిప్ వస్తే మీకు పైథాన్ అండ్ ఆర్
విల్ బి వెరీ ఈజీ. సో అది నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తున్నాను. December 28th సాటర్డే సండే బ్యాచ్. ఒక 4 months పడుతుంది. లైక్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ లాగానే VBA మ్యాక్రోస్ కూడా ఒక 4 months పడుతుంది. ఈవెన్ ఆల్టెక్స్ టేక్స్ 4 months. ఎందుకు వీకెండ్ బ్యాచెస్ కదా. సో సైమల్టైన్స్ గా మనం డైలీలో పవర్ BI నడుస్తుంది. వెరీ సూన్ పైథాన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎస్, ఇన్ ఫిబ్రవరిలో పైథాన్ బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి అది కూడా స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఫాలోడ్ బై ఆర్ అది కూడా. రైట్, థ్యాంక్ యూ. విల్ మీట్ ఈవినింగ్ సెషన్స్. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా.